అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఫిబ్రవరి 1న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరగనుంది. పురాణాల పరంగా తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలిసి ఉన్న సప్తతీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థము, కుమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాప వినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన ఎడల భక్తులు పరమ పావనులై ముక్తి పొందగలరని ఆర్యోక్తి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకర మాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలిసి ఉన్నది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణానుసారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం ఆచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమును నివసించుచు స్నాన పానాదులు చేయుచు శ్రీ మహావిష్ణువుని గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను. ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించినందువల్ల కలిగినటువంటి దోషమును ఈ పుణ్యతీర్థమునందు స్నానం ఆచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్వం. ఈ పర్వదినం నాడు ఉదయం 7:30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకువెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలిసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. రామకృష్ణ తీర్థం చేరుకోవడానికి నేరుగా వాహనాలు వెళ్ళవు. పాప వినాశనం వరకు తిరుమల మెయిన్స్ బస్టాండు నుండి టీటీడీ ఉచిత బస్సులు లేదా ప్రైవేటు ట్యాక్సీల ద్వారా పాప వినాశనం వరకు చేరుకోవాలి. నడక మార్గం పాప వినాశనం నుండి సుమారు 6 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఈ దారి కేవలం ముక్కోటి రోజున మాత్రమే భక్తుల కోసం అనుమతించబడుతుంది. అటవీ శాఖ వారు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నము 12 లేదా 1 గంట వరకు మాత్రమే భక్తులను లోపలికి అనుమతిస్తారు. కాబట్టి మీరు ఉదయం 7 గంటలకల్లా పాప వినాశం చేరుకోవడం మంచిది. టీటీడీ ఈ రోజున భక్తుల కోసం మార్గమధ్యంలో తాగునీరు మరియు ఆహార ఏర్పాట్లు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.